హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు రెసిపీ ఏంటంటే మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీకి కావాల్సినటువంటి ఫస్ట్ మిరపకాయలండి, శనగపిండి, సాల్టు, సోడా ఉప్పు అండి. మిరపకాయలు ఫస్ట్ ఇలాగ శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న తర్వాత ఒకసారి చాకుతో ఇలా కట్ చేసుకుని దాంట్లో విత్తనాలన్నీ కూడా దులిపేసుకుంటే, ఇది కట్ బజ్జీ కాబట్టి మనం విత్తనాలు కట్ చేసి మనం నూనెలో వేసినప్పుడు విత్తనాలు ఉంటాయి, అవన్నీ కూడాను రోతగా కనపడతాయి, ఆయిల్లో మాడిపోతూ ఉంటాయి. కట్ వేసుకునే వాటికి వాము విత్తనాలు ఉండకుండా బజ్జీకి ప్రిపేర్ చేసుకోవాలండి. ఎలా కలుపుకోవాలి ఒకసారి చూద్దామండి. చూడండి, ఇలా ఫస్ట్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ దాన్ని సరిపడా వేసుకోవాలండి. ఒక అర కేజీకి పిండికి కలుపుతున్నాం కాబట్టి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత సోడా ఉప్పు కొంచెం వేసుకోవాలండి. సోడా ఉప్పు ఎక్కువ వేసుకుంటే బజ్జీ ఏంటంటే ఎర్రగా ఉంటుంది, అది కాలినట్టు కనిపించింది కానీ బాగుండదు. ఈ వాటర్లో ఈ సాల్ట్ ఈ సోడా ఉప్పు కరిగిపోయేటట్లుగా మనం ఇలాగా చేయాలండి. సాల్ట్ సోడా ఉప్పు కరిగిందండి, పిండి వేసుకుందాం. బజ్జీకి శనగపిండి బాగా పోయినా కానీ బజ్జీలు అంత టేస్ట్గా ఉండవు, అంత కలర్ కూడా రావండి. పిండి కూడా మంచిదిగా ఉండాలి. మేము ఫ్రెష్గా ఇక్కడ రత్నదీప్ మార్కెట్ సూపర్ మార్కెట్ ఉంటే దాంట్లో తీసుకొచ్చామండి. ఈ పిండి చాలా బాగుంది. పిండి కూడా మిరపకాయ బజ్జీలు మనం బయట తెచ్చుకుంటే గ్యాస్ ఫామ్ అవుతాయండి. కారణం ఏమిటి అంటే వాళ్ళు ఏ నూనె వేస్తారో తెలియదు. రెండేది ఏంటంటే ఎలాగా వేస్తారో తెలియదు. కాబట్టి ఇంట్లో మనం అన్నీ ఫ్రెష్గా కడుక్కుని అన్నీ నీట్గా పిండిలా కలుపుకోవాలండి. బయట వాళ్ళు పిండి కలిపేది ఏ నీళ్ళతో కలుపుతారో కూడా తెలియదు మనకి. మనం మినరల్ వాటర్తో కలుపుకున్నాము. ఇలా వేసుకుంటే బజ్జీ ఒక 2 బజ్జీలు తిన్నా కానీ చాలా కడుపులో ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టదు. 4 తిన్నా కానీ. ఒకసారి దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం. సాల్ట్ సరిపోయిందండి. మా చిన్నతనంలో పావలాకి 4 బజ్జీలు వచ్చాయండి. ఇవాళ 10 రూపాయలు బజ్జీ అండి. 10 రూపాయలు బజ్జీ అయినా కానీ అంత టేస్ట్ ఏమనిపించదు. ఆ పిండిల్లో రకరకాలైనవి కలుపుతారు. బజ్జీ పిండి కలుపుకునేటప్పుడు అండి కరెక్ట్గా దానికి ఎట్లాగా పట్టుకుంటుంది. బాగా లూజ్ అయినా కానీ టేస్ట్ బాగుండదండి బజ్జీ. మరీ టైట్ అయినా కానీ బజ్జీకి ఎక్కువ పిండి పట్టిద్ది, అది అంత రుచి అనిపించదండి. టైట్గా కలుపుకుంటే సరిపడా దానికి ఎంతగా ఎట్లా కలుపుకోవాలనేది ఒకసారి చూపిస్తున్నా చూడండి. కరెక్ట్గా మీరు అది ఇట్లా ఉండాలండి. కరెక్ట్గా అట్లా జారుతూ ఉండాలన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే బజ్జీ పిండి కలిపిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి, నల్లబడిపోద్ది. ఊరిని ఎమ్మటే కలిపిన వెంటనే వేయాలి. అందుకని ఓ పక్కన నూనె వేడెక్కుతుందండి, రెండో పక్కన మనం బజ్జీ కలుపుకున్నాం. మీకు ఒకసారి 4 బజ్జీలు వేసి చూపిద్దామండి. నేను బజ్జీ వేసుకుంటున్నాను చూడండి. మిరపకాయ బజ్జీలు అంటే ఇంట్లో ఎట్లా వేసుకోవాలండి.
చిన్నప్పుడు మా ఊర్లో హోటల్ నాగేంద్రమ్మ గారు అని ఉండేవారు. వాళ్ళు ఎత్తుంటే బజ్జీలు చుట్టూ నుంచి చూస్తూ ఉండేవాళ్ళం అండి మేము. బజ్జీ అనేదండి ఇట్లాగా ఓ పక్కనే పిండి అతుక్కోకుండా ఉంటే ఆ బజ్జీ అమ్మ టేస్ట్ ఉంటుంది. లోపల మిరపకాయ కూడా బాగా కాలిద్ది కనుక. రౌండ్గా అతుక్కుంటే మిరపకాయ లోపల మిరపకాయ కాలదు, అది తినడానికి కూడా అంత టేస్ట్ అనిపించదు. ఎప్పుడైతే ఓ పక్కనే మిరపకాయ కనపడుతూ ఉంటుందో దాన్ని పగిలిన బజ్జీ అంటారు. మన కొట్లు కాడికి వెళ్ళి కూడా పగిలిన బజ్జీ కావాలండి ఒకటి అంటూ ఉంటాం. కారణం ఏమిటి అంటే ఆ పగిలి ఉంటే బజ్జీ మంచి టేస్ట్గా ఉంటుంది, దాన్ని అడుగుతాం ఎక్కువగా. ఉల్లిపాయ మిరపకాయ బజ్జీ అండి. మీరు కూడా రెడీ చేసుకోండి. మేము ఎలాగైతే రెడీ చేసి ఛానల్లో చూపిస్తున్నామో అలాగే మీ ఇంట్లో కూడా మీరు కూడా ఇలా రెడీ చేసుకుని అందరితోటి మీరు టేస్ట్ చేయండి. మా యొక్క ఈ విధానంగా మీరు రెడీ చేసుకున్న తర్వాత టేస్ట్ చేసిన తర్వాత బాగుంటే కనుక మా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.